గురువు రెండు రకాలు. మొదట అవసరం కొరకు వెళ్తాము, అవసరం తీరితే అదే గురువు ఫ్రెండ్ అవుతాడు, స్నేహితుడు అవుతాడు అనమాట అండి. అప్పుడు వెళ్తాడు, అవసరం కొరకు కాదు, స్నేహంగా వెళ్తాం. అరుణాచలం అవసరం తీరిపోయిన తర్వాత కూడా అరుణాచలం రాకపోవడం లేదు, అరుణాచలం వస్తారు, ఫ్రెండ్లీగా వస్తారు. ఓహో, అరుణాచలం అంటే మంది కదా, తన ఇంటికి తాను వచ్చినట్టుగా అలా రావడం అన్నమాట. అది మొదటే జరిగిపోతుంది అటండి. పరిచయం మొదట్లోనే ఇవ్వవలసింది ఇచ్చేస్తుందట, జరగవలసింది జరిగిపోతుంది. గురువు కానీ దేవుడితో కానీ మనకున్న సంబంధము వాడిని టచ్ చేసిన మొదటి క్షణాల్లోనే జరిగిపోతుంది అనమాట. అంటే ఏ ఏ ఏ ఏ ప్రయోజనార్థమో మనం వారిని ఆశ్రయించామో అది మొదటే జరిగిపోతుంది. అది గుర్తించడానికి, కన్ఫర్మ్ చేసుకోవడానికి సమయం పడుతుందని చెప్పారు. అవ్వక కాదన్నారు. ఇప్పుడు మనం దర్శనం చేస్తే ఎప్పుడో ఇస్తాడని కాదు దాని అర్థం. ఇప్పుడు దర్శనము నిజమే అయితే ఇవ్వడం కూడా అప్పుడే జరుగుతుంది. అది ఎలాంటిదంటే, అగ్గిలో నేను చేపెట్టిన తర్వాత ఆనకి ఎప్పుడో కాలుతుందా? అది అప్పుడు అగ్గినే కాదు కదా దాని అర్థం. అగ్గిలో చేపెట్టిన తర్వాత ఆనకు కాలుస్తుందా? అప్పుడు దానికి అగ్గిన లక్షణం లేనట్టే కదా. అట్లా దాంతో టచ్ అయితే, దాంతో టచ్ పెట్టుకుంటే ఏదో రూపంలో పెట్టుకోవడము, కాల్చడము అన్నీ ఏకకాలంలో జరిగిపోతాయండి. దానికి సమయం ఉండదు. ఇంకా ఆ స్లో పాయిజన్ ఇచ్చేసినట్టు అనమాట. మీకు ఇచ్చేసింది, ఏం చేసింది, అయిపోయినట్టే. ఎంత వ్యాపించి, వీళ్ళంతా వ్యాపించి మిమ్మల్ని చచ్చిపోయి క్షణాలకు వచ్చిన తర్వాత మీరు గుర్తించవచ్చు, అమ్మయ్య మొన్న అప్పుడే ఇచ్చేసామన్నమాట, నాకు ఇంత టైం పెట్టేసింది, నేను గుర్తించడానికి ఇంత టైం పెట్టేసింది అని చెప్పేసి తానే నవ్వుకుంటాడనమాట. భగవాన్కి అరుణాచల పేరు వినబడడంతో అయిపోయిందండి, వదలలేదు అది. అంటే ఆ పేరు విన్నారు, పని అయిపోయింది. అది చివరికి తన శరీరమే తనకి తెలియనటువంటి సమాధి స్థితికి తీసుకెళ్ళింది. అప్పుడు గుర్తించారు భగవాన్, ఓహో అయితే మన చోటు ఇక్కడ కాదనమాట, అక్కడ అని చెప్పకుండా బయటకు వస్తుంది. పని అప్పుడే అయిపోయింది లెక్క. గుర్తించడానికి ఇంకా టైం పెట్టినట్టు భగవాన్కి కూడా అయిపోయింది. అదే అరుణాచలం. తెలిసి కానీ తెలియక కానీ దేవుడు గడప తొక్కితే, లేక గురువు గడప తొక్కితే, వాడు గురువు అయి ఉండాలి నిజంగా. గురువు అంటే దేవుడే తానైన వాడిని గురువు అంటామండి. గురువు అంటే మనం అనుకున్నటువంటి భౌతిక రూపంతో ఉన్నారని కాదు. గురువుకి దేవుడికి అభిన్నత్వం ఉంటుంది. అట్లాంటి గురువు గడప తొక్కిన, లేక దేవుడు గడప తొక్కిన శాంక్షన్ చేయవలసింది జరుగుద్ది అనమాట. జరిగిపోయినట్టే లెక్క. మీకు ఇవ్వాల్సింది ఇచ్చేస్తుంది. మీరు పొందవలసింది పొందేస్తారు. కథ పొందేను అనేది కన్ఫర్మ్ చేసుకోవడానికి సమయం పడుతుంది అంతే. పొందక కాదు అన్నారు. అరుణాచలం ప్రదక్షిణకి, అరుణాచలం రావడానికి ప్రయత్నం మా రామస్వామి మొత్తం అందరినీ తీసుకెళ్తున్నారు. అరుణాచలం మొత్తం అందరూ అరుణాచలం ప్రయాణం పెట్టారు.
రేపు బయలుదేరుతాము. సాయంకాలం అంటే ఎక్కడ ఉంది, పొద్దున బయలుదేరాలి. రాత్రికి అన్నీ చదువుకుని తెల్లవారుజామున పొద్దుటే ఆశ్రమానికి వెళ్ళిపోవాలి. పొద్దుటే ఆశ్రమానికి వెళ్ళిపోవడానికి బ్యాగ్ చదువుకోవాలి కాబట్టి రాత్రి బ్యాగ్ చదువుకున్నాము. ఏవో బట్టలు అవి ఇవి ఒక 6 రోజులు అంత క్యాంప్ అండి. అందు గురించి మా ఇంట్లో వాళ్ళు కూడా ఏదో వండారు, తినడానికి కూడా ఏవో వండారు. అంతకుముందు తినడానికి కూడా పట్టుకెళ్ళేవాళ్ళం. ఒక 6 రోజులు ఉండడానికి ఏమన్నా పెట్టేవారు, ఏదో మురిపీలనో లేకపోతే ఏవో జంతికలనో ఏవో పెట్టుకునేవాళ్ళం బాక్స్లో. మాట్లాడితే ఎక్కడికి వెళ్ళలేం కదా అని ఎవరికోరే తెచ్చుకుంటారు. పూర్వపరిణాలు అలాగే కదా ఉండేది. ఇప్పుడంటే బయట ఆధారపడిపోయింది కానండి, అప్పుడు ఇంట్లో చేసుకునేవాళ్ళం. సరే అన్నీ చదువుకున్నాం, బ్యాగులు చదువుకున్నా, అన్నీ బాగానే ఉన్నాయి. 12 ఎంత అయిపోయింది ఇదంతా చదువుకునేసరికి. అంతా చదువుకున్న తర్వాత నిద్రపోయేటప్పుడు రొంప కంప్లైంట్ ఉంది. ముక్కంపటి నీళ్ళు కారిపోవడము, రొంప తుమ్ములు, ఈ కంప్లైంట్ ఉందండి నాకు. రొంప చేస్తే ముక్కు తీసుకోవడానికి గుడ్లు కావాలి అని చెప్పి రఫ్గా ఉన్న గుడ్లు కొన్ని బ్యాగ్లో పెట్టుకుంటాము. శుభ్రంగా ఎక్కడ పడితే అక్కడ తీసుకోవడం కుదరదు, దాంట్లో తీసేసుకుని పక్కన పెట్టుకుని బయట ఎక్కడ పడేస్తాము. ఇట్లా కొన్ని క్లాస్ అయి పక్కన పెట్టుకుంటాము. తీసుకోవడానికి పక్కన పెట్టుకోవడానికి వెళ్ళానండి. రాత్రి 12 దాటిన తర్వాత పడుకున్నాను. మళ్ళా గుర్తుకొచ్చింది. అప్పటికే వాళ్ళతో శ్రమ అయింది బ్యాగ్ చదువుకోవడానికి. అదిని అరుణాచల ప్రయాణానికి మాట చెప్తానండి. ఎన్ని సంవత్సరాలు అవుతుంది మీ ఆశ్రమం కట్టిన మొదటి రోజుల్లో? అదే ఆశ్రమం స్టార్ట్ అయిపోయింది రండి, అప్పుడు 2-3 సంవత్సరాలు అవుతాయి. అంటే ఒక 27 సంవత్సరాలు ఎంత అవుతుంది ఈ సంఘటన జరిగి. 90లో ఎప్పుడు ఆశ్రమం చేసాం, 92-93 ఆ ప్రాంతంలో. అదే రామస్వామి అరుణాచలం వెళ్ళి వచ్చేసిన తర్వాత. సరే మొత్తం అందరూ ప్రయాణం బాగానే ఉంది. అప్పటికే అరుణాచలం 1-2 సార్లు వెళ్ళి వచ్చాములేండి. అరుణాచలం అంటే భక్తి అనమాట. ఎందుకో తెలీదు దేవుడని. అప్పుడు అనిపించింది, ఇదేంటి నువ్వు సాక్షాత్తు భగవంతుడే కదా, నీ సన్నిధిలోకి వచ్చి నాకు మళ్ళీ రంపు వస్తుంది, తుమ్ములు వస్తాయి, రంపు వస్తే ముక్కు చీవుడు చీదుకోవడానికి గుడ్డలు కావాలని చెప్పేసి బ్యాగ్లో పెట్టుకుని మరి నీ దగ్గరికి నేను ఎందుకు రావాలి? డట్ నీ దగ్గర నేను రాననుకున్నానండి. కోపించాను, ఇంటి దగ్గర నుండి కోపించానండి. నీ దగ్గరికి అలా రాను, నాకు రొంప తగ్గిపోయి నాకు జేబీలాగా ముక్కు తీర్చుకోవడానికి గుడ్డలు అయ్యే అవసరం లేకపోతే నీ దగ్గరికి వస్తానని నేను రానని కోపించానండి. కోపించి మానేసానండి ప్రయాణం. అన్నీ రెడీ చేసుకుని. కేవలం చిన్న కారణమే, నేనేమో నీ దగ్గరికి రావాలి, నిన్ను దర్శించడానికి వస్తాను, నువ్వేమో దేవుడు, నాకేమో ముక్కు తుడుచుకోవడానికి గుడ్డలు కూడా పెట్టుకోవాలన్నమాట. ముక్కు చూసుకునే అవసరం అంటే అప్పుడు మళ్ళీ జస్ట్ ఆ సింబల్స్ వచ్చే పడుకునేటప్పుడు వస్తే, అవును మనం క్లాత్ పెట్టలేదేంటి అని వచ్చి క్లాత్ దగ్గరికి వెళ్ళి పెట్టుకునేటప్పుడు వచ్చింది ఈ సంకల్పం మనకి. ఎట్ట అలా వెళ్ళకూడదు ఆయన దగ్గరికి మనం అనుకున్నాం. అంతే కోపం అనమాట అండి ఈశ్వరుడి మీద. ఇంటి దగ్గర ఉంటే కోపించామండి. స్వామికి ఫోన్ చేసి చెప్పే వెంటనే అనేసి పడుకున్నాను. ఏమి మీరు రావడం లేదా, రాలేదటని పత్రిక కాదు. లేదు స్వామి నేను రావడం లేదు, మానేశాను. నన్ను ఏ అన్నారు? ఏమి లేదండి ఈశ్వరుడి మీద కోపించామని చెప్పారు. అంతే కోపించి రావడం మానేశామండి. ఊరికే జరిగిన సంఘటన చేస్తున్నాను. తర్వాత వాళ్ళే ఏదో మళ్ళీ 4 మాసాలు ఉండేటట్లు అనుగ్రహించారు. ఆ రంప కూడా లేకుండా. అలా మాకు తెలియతనం కావచ్చు, లేకపోతే వారి మీద ఉన్న భక్తి కావచ్చు. ఎవరి మీద కోపిస్తాం మనం? ఇంకా కోపించినా ఆయన మీదే కదా కోపించాలి. గొడవాడుకున్నా ఆయనతోటే గొడవాడుకుంటాము, కోపించినా ఆయన మీద కోపిస్తాము, తిట్టినా ఆయనే తిడతాము. మనకు కష్టం వస్తే మరి ఎవరు తిట్టుకునేటట్టు ఇంట్లో వాళ్ళని మన మాట వినకపోతే అలాగా ఆ సన్నిహితత్వం కనుక వచ్చేస్తే మనకి చాలండి. గురువుగారు ఏమంటారంటే, భగవంతుని నీ ఇంట్లో ఒక యజమానిగా చూసుకోమన్నారు, ఒక వ్యక్తిగా మీ ఇంట్లో ఒక సభ్యుడిగా పెట్టేసుకోమన్నారండి గురువుగారు చెప్పారు. మనకు అరుణాచలేశ్వరుడే భగవంతుడు అనుకున్నాం. భగవంతుడు అరుణాచలేశ్వరుడు ఎక్కడో అరుణాచలంలో ఉండేవాడుగా ఉండకూడదు. అరుణాచలం అనేది ఓకే, మీ హృదయాంతరాల్లో ప్రకాశించే దైవం కదా తాను. ఆయన మన ఇంట్లో ఒక సభ్యుడిగా ఉండాలటండి.
ఎలా సబ్జెక్ట్ అంటే ఇంటి యజమాని ఒకరు ఉంటారు కదా, ఎవరో మా తండ్రి గారు ఇంటి యజమాని అనుకుందాము. అయితే ఇంట్లో ఎవరుంటే ఆ రోజు మా తండ్రి గారు లేరు, మా తల్లే యజమాని మా ఇంట్లో. తండ్రి గారు చనిపోయారు చిన్నప్పుడు. తల్లి యజమాని కాబట్టి తనకి మళ్ళీ యజమాని ఒకడు ఉంటాడు కదా, అతను భగవంతుడు అవుతాడు అనమాట. మన ఇంటికి యజమాని ఎవరైతే వారికి యజమాని భగవంతుడు, ఇంటి యజమాని ఆయనే అవుతాడు. ఇంకా మనకి ఇంట్లో పెద్దలు ఎవరైనా జరిగిపోతే పెద్దలకు భోజనం పెట్టారండి, పెద్దలకు బట్టలు పెట్టారండి, మేము పెద్దలకు బట్టలు పెడితే కానీ మేమేం ముట్టుకోవండి అని ఒక ఆచారం ఉందండి ఇప్పటికే. పెద్దలకి పెద్ద భగవంతుడు కదా, ఆ భగవంతుడు అనేది స్మృతిలోకి రావడం కొరకు పెద్దలనే పేరుతో చెప్పారు. పెద్దగా ఉన్నవాడు భగవంతుడే, తండ్రి రూపంలో మెలిగినవాడు భగవంతుడే. నీకు చేరువుగా ఉండడం కోసం తండ్రిగా, భార్యగా, పల్లులుగా, స్నేహితులుగా తానే వస్తాడు అని చెప్పారు గురుగారు. కాబట్టి ఆ పెద్దగా ఉన్నది తానే కదా. కాబట్టి పెద్దలు అనగానే కొంచెం కొంచెం మనసు పూర్తిగా తీసుకోలేదు కాబట్టి దేవుడని చెప్పారు. దేవుడనే పదాన్ని పెట్టారు. దేవుడే కరెక్ట్. పెద్ద అనగానే మనం ఇది చేస్తాం కదా, దేవుడే పెద్దగా ఉన్నాడని. ఇంటి యజమానిగా ఉండేది దేవుడే, వాడు చూసుకుంటాడు. వాడికి నాశనం ఉండదు. ఆ పెద్దకి నాశనం లేదు. నువ్వు చచ్చిపోయినా నీ డిఎన్ఏ రూపంలో తను ఉంటాడు. ఇందువల్ల వచ్చేస్తాడండి ఏదో రూపంలో. ఎక్కడికి పోడు. ఎక్కడ పోతాడండి ఆయన? ఎక్కడ